రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాల్సింది. ఆయన వెళ్ళాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే పోలీసులు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముందే చేయించు ఉండాల్సింది. అదే అప్పుడు ఈ ఉద్యమే జరిగి ఉండేది కదా. ఇది ఇప్పుడు మోడీని అభిమానించే వాళ్ళలోనే వచ్చేటటువంటి ఒక సన్నాయి నొక్కులు లేదా వాళ్ళ అభిప్రాయం, తప్పేం లేదు. బట్ ఇందులో అసలు లాజిక్ మిస్ అవుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకపోతే మోడీ రాజీనామా అడిగేవాళ్ళు. వాళ్ళు ఒక ఉద్యమం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు, పాపులర్ కావాలన్న ఉద్దేశంతో ఉన్నారు, వ్యూహాత్మకంగా ఉన్నారు. ముందు నీట్ అన్నారు, నీట్ మీద యాక్షన్ తీసుకున్నాక పరీక్షలు అన్నారు, పరీక్షలు మళ్ళీ పెట్టాక ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు, ప్రాబ్లమ్స్ని లేకుండా సైన్యాన్ని పెట్టి చేసిన తర్వాత అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక కూడా నేపాల్ బంగ్లాదేశ్ చేస్తామన్నారు వాళ్ళు. బట్ ఆ లాఠీ చార్జ్ చేయబట్టి ఆగారు, లేకపోతే కనుక కొనసాగేవాళ్ళు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, పార్లమెంట్ మాకు ఇచ్చేసేయాలి అనేటటువంటి అది వాళ్ళ యాటిట్యూడ్ కాదు, వాళ్ళ ప్లానింగ్. అది మనం అర్థం చేసుకోలేకపోతే మనం తెలివైనటువంటి వాళ్ళం అయి ఉండొచ్చు మిగతా జనాల కంటే కూడా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ అంశంలో ఎఫ్ఐఆర్. అక్కడ లోకల్ పోలీసులు చెప్పిందే ఆ రాహుల్ గాంధీ హడావిడి చేసి అతను ప్రచారం కోసం చేస్తున్నాడు. అతను పిల్లెట్ గన్ ఒక్కడికి తగిలిందట, అది కూడా వాడు చేసింది ఓవర్ యాక్షన్, వెళ్ళి పోలీసుల మీద దాడులు చేస్తున్న సందర్భంలో చేసుకొచ్చారు. ఇప్పుడు దాని మీద ఏం చేయాలి? నరేంద్ర మోడీ వచ్చి అక్కడే పోలీస్ స్టేషన్లో కూర్చుని వాడి వీడియో చూపించాలా? అదే రాహుల్ గాంధీ కోరుకుంటున్నాడా? అతని స్థాయి ఒక పోలీస్ స్టేషన్ స్థాయికి దిగజారాడు రాహుల్ గాంధీ. పెల్లెట్ గన్ రేపు పొద్దున ఇంతకుముందు ఏకంగా గన్లే వాడారు వాళ్ళ హయాంలో. అట్లాంటిది ఇప్పుడు పెల్లెట్ గన్ గురించి మాట్లాడుతున్నంటే అతని స్థాయి ఎదిగినట్ట దిగజారినట్ట? రెండోది వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీరు కోరుతున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేస్తాం, తర్వాత లీగల్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మూవ్ అవుతామన్నారు. ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ దశలోనే కొట్టేయచ్చు. సుప్రీంకోర్టే చెప్పింది పెల్లెట్ గన్ల వాడకంలో తప్పు లేదు, దాని మీద ఏ నిషేధము లేదు అని. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. బట్ మనం గుర్తుపెట్టుకునే ఉద్దేశంలో లేము.